ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ఊహించండి. ఈ రోజు రాత్రి మీరు ఆకాశం వైపు చూస్తున్నప్పుడు చంద్రుడు చిన్నగా ప్రకాశవంతంగా ఉండాల్సిన చోట ఈ రోజు చాలా పెద్దగా, చాలా దగ్గరగా మన చేతితో తాకేటంత దూరంలో ఉంటే ఏం జరుగుతుంది? అప్పుడు మన ఫోన్ కి నోటిఫికేషన్స్ వస్తాయి, ప్రపంచం మొత్తం ఆకాశం వైపే చూస్తుందని. అప్పుడు అందరి మైండ్ లో ఒకటే ప్రశ్న: చంద్రుడు అకస్మాత్తుగా భూమికి దగ్గరగా వస్తే ఏమవుతుందని. అయితే అది అందంగా ఉంటుందా లేక భయంకరంగా ఉంటుందా? ఈ వీడియోని చివరి వరకు చూస్తే అది మీకే తెలుస్తుంది. చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే మొదట మారేది రాత్రే. రాత్రులు చాలా ప్రకాశవంతంగా మారతాయి. స్ట్రీట్ లైట్లు అవసరం లేకుండా పోతాయి. మొత్తం నగరాలు చంద్రకాంతిలో మెరిసిపోతాయి. తర్వాత సముద్రాలు వింతగా ప్రవర్తించడం మొదలు పెడతాయి. మనకు తెలుసు కదా, టైడ్స్ ను చంద్రుడే కంట్రోల్ చేస్తాడని. ఇప్పుడు ఊహించండి, ఆ పవర్ ఇంకా ఎక్కువైతే అలలు భారీగా పెరిగిపోతాయి. తీర ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయి. కొన్ని బీచ్లు నీటి గోడల్లా మారతాయి. అందరూ చంద్రుడిని వీడియోలు తీస్తారు. అది చాలా పెద్దగా, డీటెయిల్స్ చాలా స్పష్టంగా, అందంగా కూడా కనిపిస్తాడు. కానీ ఆ అందం వెనుక భూమి యొక్క బ్యాలెన్స్ నెమ్మదిగా పోతుంది. అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. చంద్రుడు గ్రావిటీ భూమిని బలంగా లాగడం ప్రారంభిస్తుంది. ఇది సముద్రానికి కాదు, భూమికి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. పర్వతాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫాల్ట్ లైన్స్ కదులుతాయి. ఎర్త్ క్వేక్స్ ఎక్కువ అవుతాయి. వాల్కెనోలు విస్ఫోటనం చెందుతాయి. జంతువులు కన్ఫ్యూజ్ అవుతాయి. పక్షులు తప్పు దారుల్లో ఎగురుతాయి. సముద్ర జీవులు పైకి లాగబడతాయి. మనుషులు కూడా ఈ మార్పును అనుభవిస్తారు. అది ఎలా అంటే, మన బాడీకి బరువు పెరిగినట్టు అనిపిస్తుంది. జంప్ చేయడం కష్టం అవుతుంది. పరిగెత్తడం స్లో అవుతుంది. అలాగే పగలు రాత్రులు కూడా మారతాయి. భూమి రొటేషన్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి. మొదట అందంగా కనిపించిన ఆ చంద్రుడు ఇప్పుడు నిశ్శబ్దంగా, చాలా డేంజర్ గా మారతాడు. అయితే ఇలా జరిగినప్పుడు మనుషులు ఏం చేయాలి? ముందుగా సైంటిస్టులు చంద్రుడిని ప్రతి సెకండ్ ట్రాక్ చేస్తారు. శాటిలైట్స్, టెలిస్కోప్స్, స్పేస్ ఏజెన్సీస్ నాన్ స్టాప్ గా పనిచేస్తాయి. గవర్నమెంట్ తీర ప్రాంతాలకి వార్నింగ్స్ ఇస్తాయి. అప్పుడు ప్రజలు లోపలికి షిఫ్ట్ అవుతారు. షిప్స్ ఆగిపోతాయి. ఫ్లైట్ యొక్క రూట్స్ మారతాయి. డ్యామ్స్ బలంగా నిర్మిస్తారు. రెస్క్యూ టీమ్స్ రెడీగా ఉంటాయి. సైంటిస్టులు అసలు కారణం కోసం వెతుకుతారు. అసలు చంద్రుడిని ఎవరు లాగుతున్నారు? ఏదైనా స్పేస్ ఆబ్జెక్టా, లేదా అది ఒక కాస్మిక్ యాక్సిడెంట్ అని? మనుషులు చంద్రుడిని వెనక్కి నెట్టలేకపోయినా మనల్ని మనం కాపాడుకోగలం. అది ఎలా అంటే, పానిక్ కాకుండా స్మార్ట్ డెసిషన్స్ తీసుకుంటూ. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఈ రోజు రాత్రి చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తే, లేదా భూమికి బాగా దగ్గరగా వచ్చేస్తే మీరు ముందుగా ఏం చేస్తారు? వీడియో తీస్తారా? భయపడతారా? లేదా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారా? మీ అభిప్రాయాలని కామెంట్స్ లో రాయండి. ఇలాంటి మిస్టరీ వాట్ ఇఫ్ స్టోరీస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్లే ఇలాంటి సీక్రెట్స్ ని మనం ఎక్స్ప్లోర్ చేయగలం. ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. ఫ్రెండ్స్, చంద్రుడు మనకు రాత్రి కనిపించే ఒక వెలుగు మాత్రమే అనిపించవచ్చు, కానీ నిజానికి అతను మన జీవితానికి గార్డ్ లా పనిచేస్తున్నాడు. ఒకసారి ఊహించండి, అతను తన దారిలో నుంచి ఒక చిన్న అడుగు ముందుకు వచ్చినా మన ప్రపంచం తలకిందులవుతుంది. నీరు భూమిని మింగేస్తుంది. లైఫ్ నిలబడదు. అయితే అంత పర్ఫెక్ట్ గా ఉన్న ఈ వ్యవస్థను ఎవరు నడిపిస్తున్నారు? సూర్యుడు రోజు టైం కు వస్తున్నాడు. చంద్రుడు తప్పకుండా కనిపిస్తున్నాడు. నక్షత్రాలు ఒక అంగుళం కూడా తప్పట్లేదు. ఇవన్నీ యాదృచ్ఛికమా, లేదా మనల్ని ఎవరో జాగ్రత్తగా చూసుకుంటున్నారా? మన ఊపిరి తీసుకునే ప్రతి క్షణం వెనుక ఏదో ఒక దివ్య హస్తం ఉందేమో. బహుశా అదే దేవుడు కావచ్చు. కాబట్టి మీరు చంద్రుని చూసినప్పుడు ఒక సెకండ్ ఆగండి. ఆ వెలుగులో మన జీవితం ఎంత సున్నితంగా నడుస్తుందో గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈ యూనివర్స్ లో దూరం కూడా ప్రేమలాగే ఉంటుంది. అది చాలా దగ్గరైతే నాశనం, చాలా దూరం అయితే ఒంటరితనం. ఆ మధ్యలో ఉన్న బ్యాలెన్సే జీవితం.